లేదని మా అమ్మమ్మ మెడలో మంగళసూత్రం లాగేసుకుని రాజమండ్రిలో ఒక ప్రైమ్ లొకేషన్ లో ఒక బిల్డింగ్ ఉండేది. మా తాతయ్య కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. ఇప్పుడు ఆ బిల్డింగ్ దాన్ని అమ్మేసాడు. ఎక్కడ పెట్టాడో డబ్బులు తెలియదు. డబ్బులన్నీ అవగొట్టేశాడు. ఎక్కడ చనిపోయాడో కూడా తెలియదు. మా తాతయ్య మా అమ్మను వదిలేశాడు. 28 సంవత్సరాల వయసు మా అమ్మమ్మకి. అప్పుడు 28 సంవత్సరాల వయసులో భర్త వదిలిపెట్టేస్తే ఒక స్త్రీ పొందే నిందలు, అవమానాలు, ఇల్లు దాటి బయటకు వస్తే మనుషులు ఎలా మాట్లాడుకుంటారో మీరు అర్థం చేసుకోవచ్చు. పట్టణాల్లో బహుశా అలాంటివి ఉండకపోవచ్చు, కానీ పల్లెల్లో చాలా పట్టింపులు ఎక్కువ ఉంటాయి. భరించింది దేవుని కోసం, ప్రభు కోసం జీవించింది. 90 ఏట ప్రభు పాదసంధికి వెళ్ళిపోయింది. ఆమె జీవితంలో 62 సంవత్సరాల విధవరాలుగా బ్రతికింది. మచ్చ లేదు ఆమె జీవితంలో. ప్రభు కోసం జీవించింది. నేను ఎక్కడికి వెళ్ళినా సగర్వంగా చెప్తాను, జాన్ వెస్లీ ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా తిరిగి దేవుని స్వార్థ ప్రదర్శన అంటే నా క్రింద ఉన్న పునాది చాలా బలమైన పునాది. దేవుడు నా మనస్తోత్రం ఎక్కలుగాక. నా అమ్మమ్మ దేవుని కోసం తీసుకున్న నిర్ణయం, పిల్లలు, నాకు నా దేవుడు ఉంటే చాలు, నా ప్రభు ఉంటే చాలు.